హలో అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి వాట్స్ కమింగ్ టువర్డ్స్ యువర్ రిలేషన్షిప్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్. ఓకే, ఒకవేళ మీకు వాట్స్ కమింగ్ టువర్డ్స్ యూ అనేది రీడింగ్ కావాలనుకుంటే మాత్రం నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. ఓకేనా, సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు ఎవరికైనా కానీ నా నుంచి పర్సనల్ రీడింగ్ కావాలి, పెయిడ్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చండి నన్ను. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమాత్రం ఆలోచన చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఎంటైర్ మంత్ అండి. ఆగస్ట్ మంత్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 1 వీక్ కాదు, ఇది ఎంటైర్ మంత్. ఓకే, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్లీ. సో స్టార్ట్ చేద్దాం రీడింగ్ అయితే. సో ఫస్ట్ మీ ఎనర్జీస్ని నాతో కనెక్ట్ చేసుకోండి. సో దానికోసం సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ అండ్ మీ పర్సన్ నేమ్ ఇద్దరి నేమ్ని కలిపి అలైన్ చేసుకోండి. అండ్ యూనివర్స్ని అడగండి ఈ రిలేషన్షిప్ విషయంలో మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అనేసి. రిపీట్ చేస్తూ ఉండండి మీ పర్సన్ నేమ్ని, మీ నేమ్ని, లేదా మీ ఇద్దరి ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. ఓకే, చూద్దాము. యూనివర్స్, డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతేనే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే, యూనివర్స్ ఏదైనా సరే, వాళ్ళిద్దరి మధ్యన కాంటాక్ట్ ఉన్నా కాంటాక్ట్ లేకపోయినా, ఈ పర్సన్ న్యూ లవ్ అయినా ఎవరైనా సరే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి మన వ్యూవర్స్ కోసం. వాళ్ళు ఈ ఆగస్ట్ మంత్లో వాళ్ళ రిలేషన్షిప్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనివర్స్. సో యూనివర్స్ మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఇవ్వాలి అనుకుంటుందండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఈ మంత్లో 8/8 పోర్టల్ కూడా నడుస్తుంది. 8th ఆగస్ట్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ దాని ఎనర్జీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. చూద్దాము యూనివర్స్ మీకు ఏమి ఇస్తుందో మెసేజ్. హై ప్రీస్టెస్ అండి. ఓకే, 9 of Pentacles. ఓ వెరీ గుడ్. ద హ్యాంగ్డ్ మ్యాన్, జడ్జ్మెంట్, Nine of Swords energy. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇది ఇంట్రెస్టింగ్ కార్డ్ అని చెప్పుకోవాలి. ఓకే, సో నేను దీన్ని ఇక్కడ పెడతాను. ఫస్ట్ హై ప్రీస్టెస్తో కనిపిస్తున్న ఎనర్జీ ఏంటంటే మీలో చాలామంది, ఈ వీడియో అనే కాదండి, బట్ మీలో చాలామంది ఎవరైనా ఆస్ట్రాలజర్ని కానీ లేకపోతే ఎవరైనా స్పిరిచువల్ పర్సన్ని కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఏం చేస్తారంటే రిలేషన్షిప్ విషయంలో గైడెన్స్ కావాలని ఒక పర్సనల్ రీడింగో లేకపోతే రెమెడీ చేయడమో స్పెల్ వర్క్ చేయడమో లాంటిది అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. మీ పర్సన్ ఫీలింగ్స్కి వచ్చేస్తే, సో మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళకి మీ మీద స్టిల్ ఇంట్రెస్ట్ అయితే ఉందండి, అట్రాక్షన్ కనిపిస్తుంది. ఓకేనా, వాళ్ళు మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే. ఓకే, మీ గట్ ఫీలింగ్కి మీ పర్సన్ గురించి అసలు మీకు యూనివర్స్ ఏం చెప్తుంది, అసలు మీ గట్ ఫీలింగ్ మీ పర్సన్ గురించి మీకు ఏం చెప్తుంది, మీరు దాని మీద ఫోకస్ అయితే చేయండి. అండ్ 9 of Pentaclesతో మీలో చాలామంది హీల్ అవ్వాలి అనుకుంటారండి. మెయిన్ నాకు ఇదే కనిపిస్తుంది. 9 of Pentacles కార్డు ఏంటంటే మోస్ట్లీ లవ్ రిలేషన్షిప్లో చెప్పే విషయం ఏంటి అంటే మీరు మీ మీద బాగా ఫోకస్ చేసుకుంటారు, సెల్ఫ్ లవ్ చేయడం స్టార్ట్ చేయడము, మీ మీద మీరే ఫోకస్ చేయాలి అనుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇక మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకున్నా కూడా మీరేంటంటే ఇక నా మీద నేను ఫోకస్ చేయాలి, యూనివర్స్కే అంతా వదిలేయాలి. చూసారా, హ్యాంగ్డ్ మ్యాన్ కూడా మీరు ఇక వెయిట్ చేయాలా వద్దా అనే దానికన్నా, అంటే ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి వచ్చి
నాకు ఒక క్లారిటీ కావాలి రిలేషన్షిప్లో, అండ్ ఏదేమైనా సరే నేనైతే డివైన్కి సరెండర్ చేసేస్తాను ఈ కనెక్షన్ని అని అయితే మీ మనసులో ఉందండి మీకైతే. ఓకే, సో ఇట్ ఇస్ ఎ క్లియర్ మెసేజ్. మీలో చాలామంది హీల్ అవ్వబోతున్నారు. మీలో చాలామందికి లవ్ మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉందండి, లవ్ అయితే. ఓకేనా, కాకపోతే మీరు మీ పర్సన్ గురించి అయితే ఓవర్ థింక్ చేస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే జడ్జ్మెంట్ అండి. సో మీ పర్సన్ గురించి యూనివర్స్ ఏంటంటే వాళ్ళకి రియలైజ్ అయ్యేలా చేస్తుందన్నమాట. సో మీలో చాలామందికి రీయూనియన్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. డివైన్ జడ్జ్మెంట్ అయితే వస్తుందండి. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఎనర్జీ. జడ్జ్మెంట్ కార్డ్ ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో మనకి యూజువల్గా చెప్పే మెయిన్ విషయం ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతేనే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టినా, మిమ్మల్ని చీట్ చేసినా సరే వాళ్ళకి ఏంటంటే 9 of Swords ఎనర్జీతో వాళ్ళు మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. వాళ్ళకి మీకు రిలేటెడ్ డ్రీమ్స్ వస్తున్నాయి. డ్రీమ్సే కాకుండా యూనివర్సే వాళ్ళకి తెలియజేస్తుంది, మీ వాల్యూని తెలిసేలా చేస్తుంది యూనివర్స్ అయితే. సో ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఎనర్జీ. ప్యాషనేట్తో మేము ముందుకు వస్తారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఒకసారి ఈ ఇమేజ్ని మీరు చూడండి, ఈ కార్డ్ని చూడండి. ఎంత ఈ అబ్బాయి ఆ డాగ్ని ఎలా చూస్తున్నాడు. సో ఆ అబ్బాయి కళ్ళు మూసుకొని కూడా డాగ్నే చూస్తున్నాడు, అండ్ ఈ డాగ్ కూడా తననే చూస్తుందంటే దాని మీనింగ్ ఏంటి అంటే తనకి తిన మీద ఎంతో ఎఫెక్షన్ అయితే ఉంది, కేర్ ఉంది, లవ్ ఉంది. కాబట్టి తను కళ్ళు మూసుకున్నా సరే దానికోసం పట్టించుకుంటున్నాడు అన్నట్లు. అంటే మీ పర్సన్కి మీరంటే ఇంకా ఇష్టం అయితే ఉందండి, ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఇంకేమైనా చెప్తుందేమో యూనివర్స్, చూద్దాము. మీ పర్సన్ది కానీ మీది కానీ యూజువలీ డేట్ ఆఫ్ బర్త్ 28లో పుట్టడం కానీ 9, 18, 27, 13, నెంబర్ 2 ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, నవంబర్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, సెప్టెంబర్ చాలామంది కనిపిస్తున్నారు, మోస్ట్లీ ఈవెన్ నవంబర్ కూడా. సో చూద్దాము. డిసెంబర్ కూడా కనిపిస్తుంది నాకైతే. 3, 30 అండ్ 12 ఇవి ఇంపార్టెంట్ అండి డేట్ ఆఫ్ బర్త్స్. ఇవి మీది కానీ మీ పర్సన్ది కానీ అయి ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. నేను ఇవి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను జనరల్ రీడింగ్స్లో. యూనివర్స్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మన వ్యూవర్స్కి, వాళ్ళు ఆగస్ట్ మంత్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ రిలేషన్షిప్లో. ఒక 2 కార్డ్స్ తీస్తానండి నేనైతే. ఓకే, 6 of Swords ఎనర్జీ. ఓకే, అగైన్ ఇక్కడ మీకు యూనివర్స్ ఒక గైడెన్స్ అయితే ఇస్తుంది. మీరైతే హీల్ అవ్వాలంట. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో ఎవరైతే ఈ రీడింగ్ని చూస్తున్నారో నేను ఒక మాట క్లియర్గా చెప్పేస్తున్నానండి, మీకైతే కమ్యూనికేషన్ వస్తుంది, కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేకపోతే మీరు మీ పర్సన్ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారనమాట. చాలామంది ఇక్కడ హీల్ అవ్వబోతున్నారు మీరైతే చాలామంది. ఎందుకంటే మీరు ఏంటంటే ఇంకా ఆ పెయిన్ని లోపల పెట్టుకోలేను, నేను ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి, అట్లీస్ట్ నా మీద నేను ఫోకస్ చేసుకోవాలనే ఎనర్జీ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది. మీ పర్సన్ డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కమ్యూనికేషన్ వస్తుంది, యాక్షన్ వస్తుంది. అండ్ మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాము. ఓకేనా, ఈ ఆగస్ట్ మంత్ కోసం. ఓకే, అగైన్ జూన్ ఒక మంత్ కనిపిస్తుంది. 24th, 15th మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండే ఛాన్సెస్ అయితే ఉందండి. 29 అండ్ ఆల్సో 20 డేట్ ఆఫ్ బర్త్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ చెప్పాలంటే రాసుల గురించి మాట్లాడుకుంటే మోస్ట్లీ మనకి ఇక్కడ వచ్చిన రాసులు అయితే మాత్రం అన్ని రాసులు ఉన్నాయండి. మిథున, తుల, కుంభరాశి అంటే జెమిని, లిబ్రా, ఎక్వేరియస్ వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వాళ్ళు ఉన్నారు. అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు.
వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేషసింహ, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ విషయంలో మీరు వీళ్ళ రిలేషన్షిప్కి మీరు ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్? మీకు చాలామందికి ఏంజల్ నంబర్స్ మేబీ కనిపిస్తున్నాయేమో. ఓకే, ఏంజల్ నంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి. చాలామంది డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఏంజల్ నంబర్స్. సో ఏంజల్ నంబర్స్ మీకు చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే డివైన్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫస్ట్ మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే డివైన్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటుంది, మీతో కనెక్ట్ అయ్యి మీకు ఏమైనా విషయాన్ని చెప్పాలి అనుకుంటుంది. మీ లైఫ్లో ఏ ఆస్పెక్ట్ అయినా సరే, కెరియర్ కానీ ఫైనాన్సెస్ కానీ ఏదైనా సరేనండి. ఓకేనా, ఇప్పుడు గైడెన్స్ చూద్దాము. ట్రస్ట్, డివైన్ని ట్రస్ట్ చేయండి. డివైన్ టైమింగ్ లోపు అంతా జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. డివైన్ టైమింగ్. ఓకే, ప్రొటెక్షన్. సో నేను ఇక్కడ ఇందాక కూడా సేమ్ అదే మెసేజ్ చెప్పాను కదా, ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో సేమ్ ప్రొటెక్షన్ ఎనర్జీ కూడా వచ్చింది. యూఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్. ఓకే, మీరు హీల్ అయ్యాక మీకు తెలుస్తుందండి. అండ్ ఎస్, నేను చెప్పాను కదా వస్తుంది, మీ లవ్ మీకు వస్తుందండి. మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకసారి ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది అంటే మిమ్మల్ని యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. లేదు ఆ టైంకి కూడా మిమ్మల్ని యూనివర్స్ అనేది సపోర్ట్ చేయకపోతే మాత్రం ఇక యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు హీల్ అవ్వాలి. ఎందుకంటే మీది అంటే ఒక కార్మిక్ కనెక్షన్ కూడా అయి ఉండే ఛాన్సెస్ ఉంది. సో మీరు హీల్ అయ్యాక యూనివర్స్ మీ ఇద్దరిని అయితే దగ్గరగా చేస్తుందన్నమాట. నమ్మకం ఉన్నవాళ్ళు, యూనివర్స్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఈ గైడెన్స్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అయితే నచ్చింది, హెల్ప్ఫుల్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రీడింగ్ రెసొనేట్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏ రీడింగ్ కావాలి అనేది నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నేను ఆ రీడింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మరో మంచి రీడింగ్తో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి, టేక్ కేర్.